ప్రధాన యాజకులకి, శాస్త్రులకి ధర్మశాస్త్రం తెలియదండి, తెలుసు. కానీ దేవుని మాటకు లోబడలేని అవిధేయత వారి హృదయాల్లో స్థిరపరచబడిపోయింది. ఆ మాకు ఇతను చెప్పడమేంటి వడ్లవాని కుమారుడు అనే అవిధేయత వారిలో స్థిరపడిపోయి దేవుని మాటను వారు లక్ష్య పెట్టలేకపోయారు. దేవుని చిత్తాన్ని వారు గుర్తెరగలేకపోయారు. అలాంటి వానితో ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? స్నేహం పెంచుకున్నాడు. లాభసాటిలను మాట్లాడుకోవడం నెరవేర్చాడు, ఇష్టపడ్డాడు, వెళ్తూ వస్తూ ఉన్నాడు. ఒక్కసారికే అపవాది వానిలోనికి రాలేదండి. ఇలా జరుగుతుండగా చివరికి అపవాది వాని జీవితాన్ని నాశనం చేసింది. ఉన్న స్థాయిని, ఉన్న స్థితిని కోల్పోయినట్లుగా ఇస్కరియోతు జీవితంలో అపవాది పనిచేస్తుంది. నీ కొరకు ఒక సింహాసనం ఇచ్చాడు, నీ కొరకు ఒక ఇల్లును కట్టాడు, నీ కొరకు ఒక స్వాస్థ్యాన్ని ప్రభు ఏర్పరిచాడు. ఇవన్నీ మనం కోల్పోకుండా ఉండాలి అంటే ఆయనతో మనము సహవాసం చేసేవారముగా, ఆయనతో మనము నడిచేవారముగా మనము ఉండాలి. ఈ లోకంలో ఉంటున్నాము కాబట్టి ఎంతవరకు మనం ఉండాలో అంతవరకే ఉండాలి. అంతకు మించి ఉంటే ప్రభు మనకు సమకూర్చిన వాటిని కోల్పోతాం. అపవాది సమకూర్చిన వాటిలో వెళ్ళిపోతాం. అపవాది ఏం సమకూర్చాడు? నిత్య నరకాగ్ని. అందునికి వాడు పట్టుకున్న ప్రతి ఆత్మను తీసుకొని పోతున్నాడు. అపవాది క్రియలకు లేకపోతే అలాంటి వాటితో సహవాసం చేసేవారంగా మనం ఉండకూడదు. ఇస్కరియోతు యోధ దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునితో కలిసి భోంచేస్తున్నాడు, తిరుగుతున్నాడు అనుకున్నాడు. కానీ తన మనసు, తన ఆలోచన, తన క్రియ అంతా కూడా దేవునికి విరోధముగానే ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఉన్న శిష్యులు కూడా అవిధేయులు ఉన్నారు, కానీ వారు పశ్చాత్తాపపడి దేవుని కొరకు బ్రతకటానికి వారు ఇష్టపడ్డారు. ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన ముద్ర వారు కలిగి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.